హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మన ఖుషి సిస్టర్స్ లో మీకు నేను చూపించబోయేది మా కాలేజీ డేస్. మా కాలేజీ ఎస్కేఆర్ శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి గారి కళాశాల రాజమండ్రి. ఇప్పుడైతే మనం మా కాలేజీకి అయితే వెళ్ళిపోదాం. మా కాలేజీకి వెళ్ళే దారిలో మీరు ఏం చేస్తారంటే చిన్న పని చేయండి, లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే ఇంకో ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకోమని, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. జస్ట్ జోకింగ్, కానీ చేస్తే మాకు హెల్ప్ అవుతుంది. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను చూపించబోయే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇదండి, వచ్చేసా మన కాలేజీకి. మహారాణులు చదువుకున్న కళాశాల అండి ఇది. నేను, మా అక్క, మా అమ్మగారు, మా పిన్ని అందరం ఇక్కడ చదువుకున్నాం అన్నమాట. పదండి లోపలికి వెళ్ళిపోతాను. హాయ్ గాయ్స్, ఇది మా కాలేజ్ అన్నమాట. నిజంగా నేను చాలా మిస్ అవుతున్నానండి. నేను 2013 అన్నమాట నేను ఇక్కడ చదివింది. అయితే నేను ఏది మిస్ అవ్వలేదు నా కాలేజ్ డేస్ని అయితే. నిజంగా నా కోచ్ అక్కడ బాస్కెట్బాల్ ఆడేవాళ్ళం. మార్నింగ్ 5:30కి వచ్చేసేది అన్నమాట. అంటే ఆ ఇంట్రెస్ట్తో 5:30కి వచ్చి ఆడేవాళ్ళం. ఇది బాస్కెట్బాల్ కోర్టు. తర్వాత ఇది వచ్చి హ్యాండ్బాల్ అన్నమాట. అది హ్యాండ్బాల్ అక్కడి నుంచి ఉంది కదా, అది హ్యాండ్బాల్ అన్నమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి త్రోబాల్. నా కాలేజీ డేస్ని నేను బాగా ఎంజాయ్ చేశా, ఎందుకంటే వదులుకోలేదు ఆ రోజుల్ని. నా ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్తో కానీ, ఒక స్టడీస్లో కానీ, తర్వాత గేమ్స్ పరంగా కానీ, ఎన్సిసి పరంగా కానీ, అన్నిట్లోనూ ప్రతి దాంట్లోనూ. అలాగే మీరు కూడా నేను ఇది ఆడలేదు అనేది ఎప్పుడు పెట్టుకోకండి, ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మనదంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ టు చేంజ్ వరల్డ్. వా హాయ్ హాయ్ నా ఫ్రెండ్స్ శివజ్యోతి, సునీలు. ఇప్పటికే చాలా ఎమోషనల్ అయిపోయాను. ఇప్పుడు మనం అయితే కాలేజీ లోపలికి వెళ్ళిపోదాం, పదండి. ప్రపంచంలోని ఏకైక ఆనందం ప్రారంభం. ఏ విద్యార్థి జీవితంలోనైనా కళాశాల కొత్త ప్రారంభం. పాఠశాలల యొక్క చాలా క్రమశిక్షణ జీవితం తరువాత కళాశాల వస్తుంది. ఇది మాకు బాధ్యతతో పాటు స్వేచ్ఛను ఇస్తుంది. నేనైతే చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలండి. ఇవాళ నాకు ఆ వీలు అనేది కుదిరిందనమాట. నేనైతే స్కూల్ డేస్ కన్నా కాలేజ్ డేస్ బాగా ఎంజాయ్ చేశాను అనమాట. కాలేజీలో నా మొదటి రోజు చాలా హడావడి, నిరీక్షణ, సుదీర్ఘమైన ఫార్మాలిటీస్ మరియు నిజాయితీతో కూడిన కఠినమైన ప్రయత్నాల తరువాత నేను ఆ కాలేజీలో అడ్మిషన్ పొందగలిగాను. నా కళాశాల రాజమండ్రి నగరంలోని ప్రముఖ బాలికల కళాశాల. ఏదైనా మంచి గుడ్ ఫీల్తో అయితే ఉన్నాను. ఆ వింత అనుభూతి ఇప్పటికి కూడా నాకు గుర్తొస్తే చాలా భయపడిపోయాను ఒక్కరోజు నేను. కానీ సరిగ్గా వివరించలేకపోతున్నాను. నేను కాలేజీకి వెళ్ళిన మొదటి రోజు అయితే మాత్రం ఎలా వెళ్ళాలి కాలేజీకి
ఆ ప్రిపరేషన్ మాత్రం వారం రోజుల ముందు నుంచే స్టార్ట్ చేశానన్నమాట. షాపింగ్ చేశాను, మంచి డ్రెస్సులు వేసుకోవడానికి ట్రై చేశాను. అబ్బో అసలు మాటల్లో చెప్పలేను అనుకోండి. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే నా గేమ్స్లో అన్నమాట. గేమ్స్లో కెప్టెన్గా చేశాను నేను. ఆ కెప్టెన్ పేరు నాకు ఇప్పటికీ కాలేజీలో ఉంది. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందన్నమాట. వీళ్ళంతా మా సీనియర్స్. శ్రీమతి కందుకూరి రాజలక్ష్మి ఉమెన్స్ కళాశాలలో జనరల్ కెప్టెన్గా గేమ్స్కి స్పోర్ట్స్కి నేను వ్యవహరించాను. GSS సౌందర్య, 3rd బికమ్ 2012-13. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ 2013లోది 10 సంవత్సరాలు 2025 ఈ రోజుని నేను చూశాను. నిజంగా అసలు ఎలా ఉంటుందో మీరు చెప్పండి. నా ఫీలింగ్ అయితే అసలు మనం కొంచెం యాక్టివ్ అవడం వల్ల మొత్తం క్లాస్ మొత్తం నేను వచ్చిన ఒక రోజులోనే ఫ్రెండ్స్ అయిపోయారన్నమాట అందరూ. నేను వెళ్ళిన ఫస్ట్ రోజు అందరికీ మంచినీళ్ళు, అంటే అప్పుడు వేసవికాలం అనమాట, ఇంకా చివరి జూన్ అంటే అంతే కదా, అందరికీ దాహేస్తుంటే ఒకరి తర్వాత ఒకరు. అసలు నాకు నా చిన్నప్పటి నుంచి ఉందా అనిపిస్తుంది. నేను ఇప్పటికి కూడా మా ఇంట్లో ఏం చేస్తానంటే ఏదైనా ఫంక్షన్ జరిగితే మంచినీళ్ళు ఎవరైనా అడిగితే అందరికీ ఇవ్వడం అనమాట. అది నాకు అప్పటి నుంచి వచ్చిందని నాకు గుర్తొస్తుంది అనమాట. నా కాలేజీ ఫస్ట్ డే కూడా నేను అలాగే చేశా. అందరికీ మంచినీళ్ళు ఇచ్చాను అనమాట. ఫస్ట్ ఒకళ్ళు అడిగారు, ఆ తర్వాత ఇంకోళ్ళు అడిగారు. వాళ్ళందరికీ అలా వాటర్ బాటిల్లో తీసుకొచ్చి అందరికీ ఇచ్చేదన్నమాట. చూసారు కదండి నేను కాలేజీ డేస్. ఇక ఇలాగే గేమ్స్లో కానివ్వండి, ఎన్సీసీలో కానివ్వండి, రెండిట్లోనూ మంచి స్థాయిలో అయితే నేను అవార్డులు తెచ్చుకున్నాను. గేమ్స్ ఛాంపియన్షిప్, స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2 వచ్చాయన్నమాట. అలాగే తర్వాత ఇప్పుడు ఎన్సీసీ రూమ్కి వెళ్దాం. ఎన్సీసీ రూమ్ కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గట్టు మీదే అన్నమాట నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు ఎలా కూర్చునే వాళ్ళం అంటే, అసలు సాయంత్రం 4:30కి కాలేజీ అయిపోయిందంటే కనీసం 6 వరకు నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కూర్చునేవారు. చక్కగా మేమైతే గేమ్స్ ఆడుకునేవాళ్ళం. చూసారుగా, ఇంత పెద్ద గ్రౌండ్లో గేమ్స్ ఆడేవాళ్ళం అనమాట. ఇప్పటికి కూడా రాజమండ్రి వెళ్తే వాళ్ళని కలుద్దాం అనుకుంటాను, కానీ ఎప్పటికప్పుడు అలా అలా అయిపోతుందండి. వాళ్ళని అసలు కలవడమే అవ్వట్లేదు. ఎప్పటికైనా వెళ్ళి కలవాలన్నమాట. కాలేజీ డేస్ని అయితే అసలు ఎవ్వరు మిస్ అవ్వకూడదండి. ఎందుకంటే మనకున్న అన్ని ఏజ్ల్లో కన్నా ఈ కాలేజీ ఏజే చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే నేను కాలేజీ డేస్ని చాలా ఎంజాయ్ చేశాను. నా ఫ్రెండ్ శివజ్యోతి కానీ, సునీల్ కానీ, మోనా కానీ, నా అక్క అన్నమాట, నా కిరణ్, అంటే అది అన్నిటికీ ఎలిమి ఫ్రెండ్, అన్నీ అదే అన్నమాట నాకు.
ఇప్పుడు ఇప్పుడు నా పెళ్ళైన తర్వాత కూడా నా దగ్గర అంటే నూజివీడులోనే ఉంటుంది అది. అలా ఈ రోజు దాకా కూడా మా అక్క నేను ఈ రోజు కూడా కలిసే ఉంటాము. ఇది మా కామర్స్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఇక్కడ మేడంలు అందరూ మారిపోయారండి. అసలు ఒక్క మేడం కూడా లేరు. అంటే కామర్స్ లో థియరీ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఉన్నారనమాట. వనజ మేడం, చిరంజీవి మేడం, తర్వాత ఇలా కొంతమంది ఉన్నారు. సీనియర్స్ మేడమ్స్ అయితే అకౌంట్స్ మేడము, భారతి మేడం వీళ్ళందరూ రిటైర్ అయిపోయారనమాట. వీళ్ళంతా మా మేడమ్స్ అన్నమాట. సార్ ఇంకా ఇప్పుడు మేమైతే మా ఎన్సీసీ రూమ్కి అయితే వచ్చేసాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది రాజమండ్రిలో ఎన్సీసీ 3వ ఆంధ్ర బెటాలియన్ అన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము పదండి. ఇది వరకు ఈ ఎన్సీసీ రూమ్ అయితే కాలేజీకి లోపలే ఉండేదండి. పీజీ బ్లాక్ లో పెట్టారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కాలేజీకి వచ్చిన అవార్డ్స్ అన్నమాట. ఇవన్నీ రిపబ్లిక్ డే లో వచ్చిన వాళ్ళవి. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది తల్ సైనిక్ క్యాంప్ అని చెప్పి ఫైరింగ్ లో అన్నమాట. మేము ఢిల్లీ వెళ్ళొచ్చాము. అంగో ఇక్కడ కూడా చూసారా, ఎన్సీసీలో జిఎస్ఎస్ సౌందర్య సెకండ్ బీకామ్ లో వచ్చింది 2011లో అన్నమాట. ఆల్ ఇండియా తల్ సైనిక్ క్యాంప్ లో నేను ఫైరింగ్ లో న్యూఢిల్లీ వెళ్ళాను. అక్కడ మాకు ర్యాంకులు కూడా ఇచ్చారనమాట, ఎస్జిటి అని. వెళ్ళిన ప్రతి చోట తిరిగి వచ్చేయకుండా ఏదో ఒకటి తీసుకొచ్చేదాన్నండి. అది నిజంగా నాకు ఇవి యాక్టివిటీస్ అన్నీ మేము చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాంటిదే అన్నమాట. మేము ఫైరింగ్ చేసాము న్యూఢిల్లీలో. ఆ ఊళ్ళో రెడ్ ఫోర్ట్ చూసాము, కుతుబ్ మినార్ చూసాం, ఇండియన్ గేట్, జమ్మా మసీద్, లోటస్ టెంపుల్, ఇలా కొన్ని ప్రదేశాలు అయితే చూసామండి. నా లైఫ్ లో ద బెస్ట్ మూమెంట్స్ అన్నమాట అవి మాత్రం. తర్వాత ఈ యాక్టివిటీస్ అన్ని మేము చేసాం అన్నమాట. ఇలా ఎన్సీసీ గేమ్స్ లో నేను అవార్డు తెచ్చుకోవడం వల్ల, ఢిల్లీ వెళ్ళడం వల్ల మా అమ్మగారు నాన్నగారికి సన్మానం కూడా చేశారండి. రెండిట్లోనూ మా నాన్నగారికి అమ్మగారికి సన్మానం చేశారు. నిజంగా నేను చాలా సంతోషించాను. నా జీవితంలో మా అమ్మ నాన్నలకి నేను ఆ గౌరవాన్ని ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తర్వాత మా పిల్లలు కూడా మేము కూడా చేస్తామమ్మా ఫోటో. చూసారు కదండి నేను కాలేజీ డేస్. ఇక ఇలాగే గేమ్స్ లో కానివ్వండి, ఎన్సీసీలో కానివ్వండి, రెండిట్లోనూ మంచి స్థాయిలో అయితే నేను అవార్డులు తెచ్చుకున్నాను. గేమ్స్ ఛాంపియన్షిప్, స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2 వచ్చాయన్నమాట. అలాగే తర్వాత ఇప్పుడు ఎన్సీసీ రూమ్కి వెళ్దాం. ఎన్సీసీ రూమ్ కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గట్టు మీదే అన్నమాట నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు ఎలా కూర్చునే వాళ్ళం అంటే, అసలు సాయంత్రం 4:30కి కాలేజీ అయిపోయిందంటే కనీసం 6 వరకు నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కూర్చునేవారు. చక్కగా మేమైతే గేమ్స్ ఆడుకునేవాళ్ళం. చూసారుగా, ఇంత పెద్ద గ్రౌండ్ లో గేమ్స్ ఆడేవాళ్ళం అనమాట.
ఇప్పటికి కూడా రాజమండ్రి వెళ్తే వాళ్ళని కలుద్దాం అనుకుంటాను కానీ ఎప్పటికప్పుడు అలా అలా అయిపోతుందండి. వాళ్ళని అసలు కలవడమే అవ్వట్లేదు. ఎప్పటికైనా వెళ్ళి కలవాలన్నమాట. కాలేజీ డేస్ని అయితే అసలు ఎవ్వరు మిస్ అవ్వకూడదండి. ఎందుకంటే మనకున్న అన్ని ఏజ్ల్లో కన్నా ఈ కాలేజీ ఏజే చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే నేను కాలేజీ డేస్ని చాలా ఎంజాయ్ చేశాను. నా ఫ్రెండ్ శివజ్యోతి కానీ, సునీల్ కానీ, మోనా కానీ, నా అక్క అన్నమాట, నా కిరణ్, అంటే అది అన్నిటికీ ఎలిమి ఫ్రెండ్ అన్నీ అదే అన్నమాట నాకు. ఇప్పుడు నా పెళ్ళైన తర్వాత కూడా నా దగ్గర అంటే నూజివీడులోనే ఉంటుంది అది. అలా ఈ రోజు దాకా కూడా మా అక్క నేను ఈ రోజు కూడా కలిసే ఉంటాము. ఇది మా కామర్స్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఇక్కడ మేడంలు అందరూ మారిపోయారండి. అసలు ఒక్క మేడం కూడా లేరు. అంటే కామర్స్ లో థియరీ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఉన్నారనమాట. వనజ మేడం, చిరంజీవి మేడం, తర్వాత ఇలా కొంతమంది ఉన్నారు. సీనియర్స్ మేడమ్స్ అయితే అకౌంట్స్ మేడము, భారతి మేడం వీళ్ళందరూ రిటైర్ అయిపోయారనమాట. వీళ్ళంతా మా మేడమ్స్ అన్నమాట. సార్ ఇంకా ఇప్పుడు మేమైతే మా ఎన్సీసీ రూమ్కి అయితే వచ్చేసాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది రాజమండ్రిలో ఎన్సీసీ 3వ ఆంధ్ర బెటాలియన్ అన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము పదండి. ఇది వరకు ఈ ఎన్సీసీ రూమ్ అయితే కాలేజీకి లోపలే ఉండేదండి. పీజీ బ్లాక్ లో పెట్టారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కాలేజీకి వచ్చిన అవార్డ్స్ అన్నమాట. ఇవన్నీ రిపబ్లిక్ డే లో వచ్చిన వాళ్ళవి. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది తల్ సైనిక్ క్యాంప్ అని చెప్పి ఫైరింగ్ లో అన్నమాట. మేము ఢిల్లీ వెళ్ళొచ్చాము. అంగో ఇక్కడ కూడా చూసారా, ఎన్సీసీలో జిఎస్ఎస్ సౌందర్య సెకండ్ బీకామ్ లో వచ్చింది 2011లో అన్నమాట. ఆల్ ఇండియా తల్ సైనిక్ క్యాంప్ లో నేను ఫైరింగ్ లో న్యూఢిల్లీ వెళ్ళాను. అక్కడ మాకు ర్యాంకులు కూడా ఇచ్చారనమాట, ఎస్జిటి అని. వెళ్ళిన ప్రతి చోట తిరిగి వచ్చేయకుండా ఏదో ఒకటి తీసుకొచ్చేదాన్నండి. అది నిజంగా నాకు ఇవి యాక్టివిటీస్ అన్నీ మేము చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాంటిదే అన్నమాట. మేము ఫైరింగ్ చేసాము న్యూఢిల్లీలో. ఆ ఊళ్ళో రెడ్ ఫోర్ట్ చూసాము, కుతుబ్ మినార్ చూసాం, ఇండియన్ గేట్, జమ్మా మసీద్, లోటస్ టెంపుల్, ఇలా కొన్ని ప్రదేశాలు అయితే చూసామండి. నా లైఫ్ లో ద బెస్ట్ మూమెంట్స్ అన్నమాట అవి మాత్రం. తర్వాత ఈ యాక్టివిటీస్ అన్ని మేము చేసాం అన్నమాట. ఇలా ఎన్సీసీ గేమ్స్ లో నేను అవార్డు తెచ్చుకోవడం వల్ల, ఢిల్లీ వెళ్ళడం వల్ల మా అమ్మగారు నాన్నగారికి సన్మానం కూడా చేశారండి. రెండిట్లోనూ మా నాన్నగారికి అమ్మగారికి సన్మానం చేశారు. నిజంగా నేను చాలా సంతోషించాను. నా జీవితంలో మా అమ్మ నాన్నలకి నేను ఆ గౌరవాన్ని ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తర్వాత మా పిల్లలు కూడా మేము కూడా చేస్తామమ్మా ఫోటోతి అన్నారు. మీకు ఇప్పుడు గాజులో పెళ్ళాన్ని చూపిస్తాం. ఇక ఆ తర్వాత మేముగ్గురం కలిసి మా పిల్లలకి, అంటే మేము చదువుకునేటప్పుడు అక్కడ గాజు సీసాలో బయాలజీ రూమ్లో అన్నమాట, గాజు సీసాలో చిన్ని బాబు
అంటే చనిపోయిన బాబుని తీసుకొచ్చి ఇందులో పెట్టారనమాట. దాన్ని మా పిల్లలకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే ఆ రూమ్లన్నీ క్లోజ్ చేసేసారు. దానివల్ల పాపం వాళ్ళకి చూపించలేకపోయాను. అది వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా నా కాలేజీ మెమరీస్. మీకు కూడా మీ కాలేజీ మెమరీస్ గుర్తొస్తున్నాయా? గుర్తొస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మీ ఇంటితో పాటు మా ఖుషి సిస్టర్స్ ఇంటి మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అదవరకు సెలవు. నమస్కారం. బై.